ఎమ్మెల్సీ కవితను మనీ లాండరింగ్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు స్థానిక శాస్త్రి చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిరసనగా రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్సీ కవితను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని బీఆర్ఎస్ నాయకులు ఎంపీపీ మారు సాయిరెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బి చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే నిన్న మా కవిత మేడం గారిని నిన్న అమానుషంగా ఈడీ వాళ్ళు వచ్చి చెప్పగా చేయకుండానే ఏదైతే ఇంటి లోపల సోదాలు చేస్తూ, అదేవిధంగా ఏదైతే 19 తారీఖు వరకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. మేము అక్కడికి వాళ్ళకు ఏ విధమైనటువంటిది కూడా అరెస్టు ముందస్తుగా ఖచ్చితంగా 19 తారీఖు తర్వాతనే మేము అక్కడికి పోయి వాళ్ళని అడిగిన తర్వాత ఇద్దామని చెప్పి అన్నారు. కావాలని చెప్పని నరేంద్ర మోడీ గారు నిన్న ఏదైతే హైదరాబాద్కు రావడం, దానికి అనుగుణంగానే ఒక ముందస్తు ప్లాన్గానే ఒక కవిత మేడం గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇది మంచి పద్ధతి కాదు. బీజేపీ పార్టీ ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీకి సంబంధించి ఏ రాష్ట్రాలలో వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈడీ ద్వారా ఉసుగొల్పి వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు మన మంచి నాయకులని, మంచి నాయకత్వం నాయకురాలని తీసుకుపోయి అరెస్ట్ చేయడం అనేది శోచనీయం. ఇక ముందు కూడా ఇలా చేస్తే మాత్రం బీజేపీ పార్టీ తగిన మూల్యం చెల్లించుకొని నరేంద్ర మోడీ దీనికి శిక్ష వహించవలసి వస్తుంటుంది.